మాట్లాడుకోబోయే కథ చాలా ఆ, చాలా విషాదకరమైనది. ఒక వ్యక్తి తన భార్యను ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తాడు. కాని కొన్ని గంటల్లోనే తన భార్యను, అప్పుడే పుట్టిన బిడ్డను ఇద్దర్నీ కోల్పోతాడు. ఇది ఊహించుకోడానికే నిజంగా చాలా కష్టంగా ఉంది. అయితే ఈ కేసులో ఈ భావోద్వేగాలను పక్కన పెడితే ఒక ఊహించని న్యాయపరమైన మలుపు ఉంది. అవును, సరిగ్గా చెప్పారు. ఈ కేసు మొదట జాతీయ వినియోగదారుల కమిషన్ అంటే ఎన్సీడీఆర్సీ ముందుకు వెళ్ళింది. వాళ్లు ఇచ్చిన తీర్పు చాలా విచిత్రంగా ఉంటుంది. భర్త చేసిన అసలు ఆరోపణ ఏంటంటే డెలివరీ తర్వాత డాక్టర్లు సరిగ్గా పట్టించుకోలేదని, ఎన్సీడీఆర్సీ ఆ ఆరోపణలో నిజం లేదని తేల్చింది. ఓకే, ఆ ఆరోపణ నుండి డాక్టర్లను నిర్దోషులుగా ప్రకటించింది. ఒక నిమిషం ఆగండి. నాకిది సరిగ్గా అర్థం కాలేదు. వాళ్ళు చేసిన అసలు ఆరోపణ నుండి డాక్టర్లను నిర్దోషులుగా తేల్చారంటే అంటే కేసు ముగిసినట్లే కదా? అవును, సాధారణంగా అయితే అంతే. మరి మలుపెక్కడ ఉంది ఇందులో? అక్కడే ఉంది అసలు పాయింట్. ఎన్సీడీఆర్సీ ఏమందంటే, అవును, డెలివరీ తర్వాత నిర్లక్ష్యం జరగలేదు, కానీ 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 డెలివరీకి ముందు కొన్ని రక్త పరీక్షలు చేయలేదు, కాబట్టి దానికి డాక్టర్లు బాధ్యులు అని తీర్పిచ్చింది. అదేంటి? ఆ విషయం గురించి ఆ భర్త ఫిర్యాదులో చెప్పలేదా? అస్సలు చెప్పలేదు. అది అతని కేసులో ఎక్కడా లేదు. అంటే ఆట మధ్యలో నిబంధనలు మార్చినట్లుందే. అసలొక కోర్టు అలా చేయవచ్చా? ఒకరు ఆరోపించిన తప్పుకు శిక్ష విధించడం ఇది కరెక్టేనా? సరిగ్గా అదే ప్రశ్న సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. న్యాయ పరిభాషలో దీనికి ప్లీడింగ్స్ అనే ఒక ప్రాథమిక సూత్రముంటుంది. ప్లీడింగ్స్? అవును, అంటే ఒక కేసులో ఇరుపక్షాలు లిఖితపూర్వకంగా దాఖలు చేసే ఆరోపణలు, వాదనలు అన్నమాట. ప్రతివాదికి అంటే ఈ కేసులో డాక్టర్లకు తమపై ఏ ఆరోపణలు ఉన్నాయో స్పష్టంగా తెలియాలి. అప్పుడే కదా వాళ్లు దానికి సిద్ధపడగలరు. కరెక్ట్. వాళ్లు ఒక వాదనకు సిద్ధపడి వస్తే కోర్టు ఇంకో దానిపై తీర్పివ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. సుప్రీంకోర్టు కూడా ఎన్సీడీఆర్సీ ఇలా చేయడం గోల్ పోస్టులను మార్చడం లాంటిదని చాలా గట్టిగా చెప్పింది. సరే, కోర్టు తన పరిధి దాటింది అనేది ఒక సాంకేతిక లోపం. కాని ఒకవేళ దాన్ని పక్కన పెడితే అసలు వైద్య నిర్లక్ష్యం జరిగిందా? ఆ కోణంలో ఏమైనా నిజముందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం వైద్య నిర్లక్ష్యం గురించిన ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం ఒక విషాదకరమైన ఫలితం అంటే ఇక్కడ మరణం సంభవించినంత మాత్రాన అది నిర్లక్ష్యం కాదు. సుప్రీంకోర్టు గతంలో జాకబ్ మాథ్యూ కేసులో ఒక మైలురాయిలాంటి తీర్పు ఇచ్చింది. అవును, విన్నాను ఆ కేసు గురించి. దాని ప్రకారం ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేశారని నిరూపించాలంటే ఆ వృత్తిలో ఉన్న మరొక నిపుణుడు కూడా ఆ పరిస్థితుల్లో అలా చేసి ఉండరని చూపించాలి. ఈ కేసులో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5 వేర్వేరు నిపుణుల వైద్య బోర్డులు ఈ కేసును పరిశీలించాయి. 5? అబ్బో! అవును, 5 బోర్డులు కూడా డాక్టర్ల చికిత్సలో ఎటువంటి స్థూల నిర్లక్ష్యం లేదని చాలా స్పష్టంగా నివేదికిచ్చాయి. 5 వేర్వేరు కమిటీలు చెప్పాయంటే అది చాలా బలమైన వాదన. అయినా ఎన్సీడీఆర్సీ దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? సుప్రీంకోర్టు సరిగ్గా అదే చెప్పింది. క్లిష్టమైన వైద్య విషయాల్లో న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాల కన్నా నిపుణుల అభిప్రాయానికే విలువ ఇవ్వాలి. ఎందుకంటే న్యాయమూర్తులు వైద్య నిపుణులు కారు కదా. నిజమే. 5 కమిటీలు తప్పు లేదన్నప్పుడు కోర్టు సొంతంగా ఒక నిర్ధారణకు రావడం సరైన పద్ధతి కాదని చెప్పింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పేంటి? ఊహించినట్లే సుప్రీంకోర్టు ఎన్సీడీఆర్సీ తీర్పును పూర్తిగా కొట్టివేసింది. భర్త చేసిన నిర్దిష్ట ఆరోపణలను నిరూపించడంలో విఫలమయ్యాడని చెప్పింది. నిపుణుల కమిటీలు కూడా డాక్టర్లను నిర్దోషులుగా తేల్చాయని చెబుతూ వారిని అన్ని ఆరోపణల నుండి విముక్తి చేసింది. అయితే ఈ తీర్పులో ఒక కఠినమైన వాస్తవం కూడా ఉందని విన్నాను. అవును, అదే ఈ కేసులో అత్యంత బాధాకరమైన ముగింపు. కేసు విచారణ సమయంలో ఎన్సీడీఆర్సీ ఆదేశాల మేరకు భర్తకు మధ్యంతర నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు చెల్లించారు. ఓ! ఇప్పుడు సుప్రీంకోర్టు కేసు కొట్టేయడంతో ఆ డబ్బును తిరిగి డాక్టర్లకు, ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది. అద్గది. అంటే తన కుటుంబాన్ని కోల్పోయిన ఆ వ్యక్తికి దొరికిన కాస్త ఊరట కూడా వెనక్కి తీసేసుకున్నట్లేనా? ఇది చాలా కఠినంగా అనిపిస్తోంది. ఈ కేసు నుండి సామాన్య ప్రజలు ఏం నేర్చుకోవాలి? ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఇదే. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసేటప్పుడు మీ ఆరోపణలన్నీ మొదట్నుంచే చాలా స్పష్టంగా, సమగ్రంగా ఉండాలి. మధ్యలో కొత్త విషయాలు బయటపడతాయని ఆశించకూడదు. ప్రతి అంశాన్ని మీ ఫిర్యాదులో చేర్చాలి. మరి న్యాయ నిపుణులకో? వాళ్లకు కూడా ఇదొక ముఖ్యమైన రిమైండర్. వాదనల పవిత్రత అంటే శాంక్టిటీ ఆఫ్ ప్లీడింగ్స్ అనేది తిరుగులేనిది. మీరు వాదించిన అంశంపై గెలవడం అసాధ్యం. ఈ కేసులో జరిగిన నష్టానికి ఎవరైనా సానుభూతి చూపుతారు. కాని భావోద్వేగాల కంటే
న్యాయ ప్రక్రియ యొక్క నియమాలను నిలబెట్టడం ఎంత ముఖ్యమో సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది. అవును, ఇది మన ముందొక ఆలోచించదగిన ప్రశ్నను ఉంచుతుంది. కొన్నిసార్లు న్యాయం చెయ్యాలనే మంచి ఉద్దేశంతో ఒక కోర్టు తన అధికార పరిధిని దాటితే అది నిజంగా న్యాయం అవుతుందా, లేక అది మరో కొత్త అన్యాయానికి దారితీస్తుందా?